ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించాలని బ్యాంకులకు ఎంపీ కేసినేని శివనాథ్ సూచించారు. విజయవాడలో ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ కేసినేని శివనాథ్ జాతీయ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యాంకర్స్తో పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలన్నారు. ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని తెలిపారు. సామాజిక బాధ్యతలో బ్యాంకులు ముందుండాలని సూచనలు చేశారు ఎంపీ కేసినేని శివనాథ్. సింగరేణి సంస్థ నుంచి ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల అప్పు తీసుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు 42 నుంచి 43,000 కోట్లు సంస్థకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. సింగరేణి మైన్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. సింగరేణి జాగృతి కలిసి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాకముందు కరువు పరిస్థితుల్లో కూడా సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ నుండి ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల అప్పు తీసుకున్నది. ఒకప్పుడు బెనిఫిట్లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్లో 42-43,000 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేస్తోందని కవిత మండిపడ్డారు. కొత్తగా కొనుగోలు చేసిన గనులను నడిపించడానికి ఎల్ఐసి వద్ద 3,000 కోట్లు అప్పు అడుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడనో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు, ఇంకెక్కడనో పోయి రాగి గని కొన్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట. అందుకని ఎల్ఐసికి పోయి మళ్ళీ 3,000 కోట్లు అప్పు అడుగుతా ఉన్నారు. స్వయంగా సింగరేణి దగ్గర 42,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా, సింగరేణి ఇతర గనులను అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి పోయి మళ్ళీ ఎల్ఐసిని అడుక్కునే పరిస్థితి వచ్చింది. రేవంత్ సర్కార్ అవినీతి పనులకు పాల్పడుతోందని కవిత ఆరోపించారు. సింగరేణి లాభాల వాటా విషయంలో కార్మికులకు బిచ్చమేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని విమర్శించారు. ఈ బతుకమ్మ సాక్షిగా, మాడబిడ్డల సాక్షిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముందు మీరు మీ అవినీతిని తగ్గించుకోండి. అవినీతిని తగ్గించుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త బాయిలు వస్తాయి. నిన్న మొన్న లాభాలలో వాటా అనేదో కార్మికులకు బిచ్చమేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది కరెక్ట్ కాదు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు. చిన్న ప్రకటనతోనే అయిపోవాలి. రెండుసార్లు 70% నిధులను పక్కన పెట్టి దాని తర్వాత 30% కార్మికులకు ఇవ్వడం దారుణమని కవిత అన్నారు. లాభాలలో ఒక్కో కార్మికుడు దాదాపు 1,50,000 లాస్ అయ్యారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 5 కొత్త గనులను ఓపెన్ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది, అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం 70% నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత 34% లాభాలలో వాటా అని చెప్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? కార్మికులకు జరుగుతుంది. అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు 1,50,000 లాస్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి 5 గనులు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్టు తయారు చేసి రెడీగా పెట్టుకొని ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశం లేరు. సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సంవత్సరానికి 5 గనులు తెరవండి. దానికోసం హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి ఇద్దరు కలిసి ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. తెలంగాణలో